కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. దీంతో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ప్రాతిపదికన స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ మిషన్లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీగా గుంటూరు నగరానికి కేంద్రం నుంచి అవార్డు వచ్చిందన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టి కృషితో కేంద్రం నుంచి అవార్డు పొందడం గర్హనీయమని కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షణ సంస్థ నిర్వహించిన ది బెస్ట్ సిటీలుగా 3 నగరాలు భారతదేశంలో స్వచ్ఛ నగరాలుగా గుంటూరు, విజయవాడ, తిరుపతి స్థానం రావడం శుభసూచకమని అన్నారు. నగరపాలక సంస్థ భారతదేశంలోనే పారిశుద్ధ్య విభాగంలో ప్రథమ స్థానం సంపాదించిందన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని సూచనలతో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు, ప్రజలు సహకారంతో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ఒక 2 months పాటు 3 రకాల టీమ్స్ విడివిడిగా గుంటూరు నగరంలో విజిట్ చేసి ఇక్కడ ప్రజలతో ఇంటరాక్షన్ తీసుకున్నారు. తర్వాత మొత్తం వార్డ్స్ అన్ని విజిట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ చేసిందే వాళ్ళు రిపోర్ట్ చేయటం, తర్వాత అక్కడే మరి IVRS సర్వేస్ ద్వారా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల ద్వారా వివిధ రకాల సర్వేస్ తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ఆ పారామీటర్స్లో ప్రధానికి మార్క్స్ ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత మన సిటీ ఆ స్టేజ్కి వెళ్ళటం జరిగింది. సో కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇది అంటే రావటం ఒక ఎత్తు అయితే, ఈ SSL సిటీస్ వీటి మధ్య ర్యాంకింగ్స్ ఏమి ఉండవు. అంటే SSL సిటీస్ అనేది ఒక సపరేట్ కేటగిరీ. ఇక మిగతా దీనిలోకి ఎంటర్ అయిన సిటీ కాకుండా మిగతా వాటన్నిటికి కూడా ఈ పాపులేషన్ బేస్డ్ 5 కేటగిరీస్ ఉన్నాయి కదా, 5 కేటగిరీస్లో 1 2 3 ర్యాంకింగ్స్ ఇచ్చారు. పాపులేషన్ బేస్డ్ అంటే 10 lakhs అబవ్, 3 to 10 lakhs అబవ్, ఓకే. తర్వాత 1 to 3 lakhs అబవ్, అట్లనే 50,000 అబవ్, 20,000, 50,000 అబవ్. ఇట్లా ఈ కేటగిరీస్లో నిన్నటి రోజున ర్యాంకింగ్స్ ఇచ్చి ప్రతి కేటగిరీలో కూడా 3 ELBsని 1 2 3 ర్యాంకింగ్స్ ఇచ్చి వాళ్ళు సన్మానం చేయటం జరిగింది అన్నమాట.